పూణేలోని లోహగఢ్ కోట మీద జరిగిన కేతన్ అగర్వాల్ యొక్క హత్య ఉదంతం చూస్తుంటే సమాజంలో మానవ సంబంధాలు ఎంత దారుణంగా దిగజారిపోతున్నాయని స్పష్టంగా అర్థమవుతుంది. వందల కోట్ల ఆస్తులకి ఏకైక వారసుడైనటువంటి కేతన్ ఒక అమ్మాయిని గుడ్డిగా నమ్మి తన ప్రాణాలనే కోల్పోయాడు. ఈ దారుణానికి ఒడిగట్టినటువంటి షియా గోయల్ యొక్క ప్రవర్తన అంటే దర్యాప్తులో బయటపడుతున్న కొద్దీ కూడా ప్రతి ఒక్కళ్ళ రక్తం ఆడ మగ అని తేడా లేకుండా అందరి యొక్క రక్తం మరిగిపోతుంది ఆ అమ్మాయి చేసిన దానికి. కేవలం 20 ఏళ్ల వయసులోనే ఇంతటి ఘోరమైనటువంటి ఆలోచనలతో ఒక మనిషి ప్రాణాలు తీయడం వెనక ఆమె పక్కా క్రిమినల్ మనస్తత్వంతో ఉంది అనేది స్పష్టంగా కనిపిస్తోంది. హత్య చేసిన తర్వాత కూడా ఆమె ముఖంలో ఎలాంటి భయం కానీ పశ్చాత్తాపం కానీ కనిపించినటువంటి వ్యవహారమే లేదు. కోట మీద నుంచి కేతన్ని నెట్టేసిన తర్వాత కిందకి చాలా ప్రశాంతంగా వెనుదిరిగి వెళ్ళిపోయినటువంటి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఆ తర్వాత పోలీసుల విచారణకి వెళ్తున్నప్పుడు కూడా ఏదో ఫ్రెండ్స్తో కలిసి పిక్నిక్కి వెళ్తున్నట్టు చాలా సాధారణంగా ఆమె వెళ్ళడం చూస్తుంటే ఆమె అసలు నైజం బయటపడుతుంది. నిజానికి కేతన్ కుటుంబం ఎంతో సంపన్నమైనది కావడం వల్ల కేవలం 10వ తరగతి వరకే చదువుకున్నటువంటి షియాని ఇష్టపడి మరీ సంబంధాన్ని కలుపుకున్నారు వీళ్ళు. ఏడాది పాటు వేచి ఉండి బతిమలాడి ఎదురు కట్నం ఇచ్చి మరీ పెళ్లి ఖర్చులన్నీ భరిస్తామని ఒప్పుకున్నారు. కానీ తమ కొడుకు పాలిట ఆమె మృత్యు అవుతుంది అని వారు ఊహించలేకపోయారు ఏమాత్రం కూడా. శ్రేయా ఘోషాల్ యొక్క క్రూరత్వానికి మరో కారణం ఆమె ప్రియుడు చేతన్ చౌదరి. వీళ్ళిద్దరి మధ్య పెళ్లికి ముందే శారీరక సంబంధం ఉంది అని స్పష్టంగా చెప్తున్నారు. చేతన్ చౌదరి జీవితంలో స్థిరపడడానికి మరో 3 సంవత్సరాలు టైం పడుతుందని, అప్పటి వరకు పెళ్లి చేసుకోకుండా తన కోసం ఆగాలి అని అతను షియాకు చెప్పాడు. కానీ ఇంట్లో పెళ్లి సంబంధాలు వస్తూ ఉండడంతో వాళ్ళు ఒక మాస్టర్ ప్లాన్ అనేది వేశారు. వచ్చిన సంబంధాలలో బాగా డబ్బు ఉన్నటువంటి కేతన్ సంబంధాలకు ఒప్పుకొని పెళ్లికి కొద్ది రోజుల ముందు అతన్ని చంపేసి దాన్ని ఒక ప్రమాదంగా చిత్రీకరించాలి అనేటువంటి ఒక బిగ్ ప్లాన్ వేసి కూర్చున్నారు వీళ్ళు. ఇలా చేయటం వల్ల పెళ్ళి ఆగిపోతుంది. పైగా ఈ ప్రమాదాన్ని చూపించి ఇంట్లో వాళ్ళని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి మరో 3 సంవత్సరాల వరకు పెళ్ళి జరగకుండా ఆపొచ్చు అని వాళ్ళు భావించారు. పెళ్లికి ముందే కేతన్ నుంచి వీలైనంత ఎక్కువ డబ్బు గుంజాలి అని కూడా వీళ్ళు వేసినటువంటి మాస్టర్ ప్లాన్. ఇందులో భాగంగానే పెళ్లి కుదిరిన తర్వాత షియా తన ప్రియుడు చేతన్తో కలిసి ఉదయ్పూర్కి డేటింగ్ కూడా వెళ్ళారు వీళ్ళిద్దరు. అక్కడ జల్సాలు చేస్తూ కేతన్కి ఫోన్ చేసి ఫ్రెండ్స్తో షాపింగ్కి వచ్చాను నేను, నాకు దాదాపు ₹1,00,00,000 వరకు పంపించమని ఎప్పటికప్పుడు అడుగుతూ లాగేసింది. కేతన్ కూడా మూర్ఖుడిలాగా ఆలోచించకుండా డబ్బులు పంపించాడు. ఆ డబ్బు తీసుకొచ్చి తన ప్రియుడు చేతన్ చేతిలో పెట్టింది షియా. సో జూన్ 14 తారీఖున మొదటిసారి లోహగఢ్ కోట అంటారు పూణేలో, చాలా ఫేమస్. ఇక్కడ అతన్ని తోసడానికి ఫస్ట్ ట్రైల్ అప్పుడు వేసింది ఆ అమ్మాయి. కానీ బలం చాలకపోవడంతో కేతన్ పక్కనే ఉన్నటువంటి చెట్ల కొమ్మని పట్టుకుని ప్రాణాలతో అతను బయటపడినాడు అనమాట. వెంటనే షియా అక్కడ ఉన్నటువంటి పాము అని అరిచి, పాము రావడంతో భయపడి నిన్ను కాపాడబోయి పొరపాటున నెచ్చేశాను అంటూ ఏడ్చి డ్రామా ఆడి బయటపడింది ఫస్ట్ టైం. కేతన్ ఆమెను నమ్మి తన ప్రాణాలను కాపాడినటువంటి దేవత అని ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పడం అనేది జరిగింది. మొదటి ప్రయత్నం విఫలం కావడంతో ఒక కాఫీ షాప్లో కూర్చుని వీళ్ళు రెండో ప్లాన్ వేయడం స్టార్ట్ చేశారు. చేతన్ అండ్ ఈ అమ్మాయి లోహగఢ్ మీద కోట మీద ఫోటోలు తీస్తామని చెప్పి ఒక పర్టికులర్ ప్లేస్ అనుకుని అక్కడి నుంచో పెట్టారు. ప్రియుడు చేతన్ చౌదరి ముసుగేసుకుని హెడ్ ఫోన్స్ పెట్టుకుని వాళ్ళని వెనకాలే ఫాలో అయ్యాడు. ముందే అనుకున్నటువంటి సిగ్నల్ ప్రకారం షియా అక్కడ నీళ్లు తాగుతున్నట్టు లేదా షూలేస్ కట్టుకుంటున్నట్టు కనుక కిందకు వంగితే అప్పుడు ఇలా చేసినప్పుడు చేతన్ ఫాస్ట్గా వచ్చి తొయ్యడానికి వీలవుతుంది. కేతన్ కింద పడేటప్పుడు కూడా సపోర్ట్ కోసం షియాని పట్టుకోకుండా దూరం జరగవచ్చు ఆ అమ్మాయి అనేది వీళ్ళు ప్లాన్ చేశారు. షియా కిందకి బెండ్ అవ్వగానే వెనకాల నుంచి చేతన్ చౌదరి వచ్చి కేతన్ని బలంగా తోసేయడం అనేది కూడా జరిగింది. దాంతో ఆ 22 ఏళ్ల అమాయకుడు లోయలో పడిపోయి ప్రాణాలు కోల్పోయాడు స్పాట్లో. ఈ కేసులో పోలీసులు చాలా చాకచక్యంగా దర్యాప్తు చేసి ఆధారాలన్నీ కూడా క్లియర్ కట్గా బయటకు లాగారు. చేతన్ చౌదరి క్రైమ్ స్పాట్లో తాను లేనట్టు నిరూపించుకోవడానికి తన ఫోన్ని షాప్లోని ఒక వ్యక్తికి ఇచ్చి ఎవరైనా ఫోన్ చేస్తే మాట్లాడని కూడా చెప్పడం అనేది జరిగింది. తాను మాత్రం వేరే వ్యక్తి ఫోన్ తీసుకుని కోట దగ్గరికి వెళ్ళడం అనేది జరిగింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మొబైల్ డేటా లొకేషన్ ఆఫ్ చేసి ఉంచడం అనేది పోలీసులకి బలమైనటువంటి అనుమానాన్ని కలిగించింది ఈ అంశమే. ఇవన్నీ కూడా అందులో ఉన్న రిపోర్ట్లో, ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో. సో ఒక టిప్ను కూడా అతను ప్లాన్ చేశాడు. అక్కడికి వెళ్ళడం ప్లాన్ చేసుకున్నాడు కేతను. సో ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఇతని పర్సులో ఉన్నటువంటి, ఇతని బ్యాగ్లో ఉన్నటువంటి పాస్పోర్ట్ అవి కూడా దాచేసింది. ఇవన్నీ కూడా నెమ్మదిగా బయటపడి ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ చదువుతుంటే చాలామంది కళ్ళమ్మ నీళ్లు పెట్టుకున్న పరిస్థితుంది.